గమ్మత్తుగా ఉందే. ఇద్దరం ఒకేసారి ఒకే అమ్మాయిని చూసామన్నమాట. నేను మిస్ అయిపోయా. నేను ఫిక్స్ అయిపోయా. నువ్వేమనుకోకపోతే తనతో ఒక మాట చెప్తా. చెప్పుకో. ఐ లవ్ యూ. నువ్వేమనుకోపోతే ఆ అమ్మాయితో నేను ఒక మాట చెప్పిస్తా. ఓకే రా శిరీష. ఐ లవ్ హరి. అర్థమైందిగా? ఇక నువ్వు నీ కాల్లో బయలుదేరు, మేము మా సైకిల్లో బయలుదేరుతాం. హరి పద. ఏమే వచ్చావా? జాగింగ్ వాకింగ్ అని చెప్పి బయట తిరగకపోతే ఇంట్లో ఉండి ఏదో ఒక పని చేయొచ్చుగా. అవి చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదమ్మా. రేపు నీ అత్తారింటికి కూడా నేనే వచ్చి చేసి పెడతాలే. లేలే, త్వరగా వెళ్ళి స్నానం చేసి కాలేజీకి రెడీ అవ్వు. వెళ్ళా. అబ్బా వెళ్తున్నానుగా. సౌండ్ బాగుంది కానీ దెబ్బలో బలం లేదు. బి కాంప్లెక్స్ వేసుకుంటూ ఉండు. కొట్టినా నీకు సిగ్గులేదా? సిగ్గా ఎందుకు? నువ్వు టచ్ చేసినందుకు ఎంజాయ్ చేస్తుంటే. అసలు నువ్వు మనిషివేనా? స్నానం చేస్తుంటే ఫోటోస్ తీస్తావా? చూడు, నువ్వు ఒంటి నిండా బట్టలు వేసుకొని కనిపిస్తేనే నా బాడీ బాయిలర్ లాగా హీట్ ఎక్కిపోతుంది. ఇంకా బట్టలు లేకపోతే ఎంత మజాగుంటుందో చూడాలనిపించింది. అది నీ ఒళ్ళు తప్ప, నా కళ్ళు తప్ప. ఎక్కడికి వెళ్ళినా నిన్ను వదలనే. నువ్వు ఒక్కసారి ఓకే అను, నేనే చచ్చిపోతాను. అవును, అవి కొడితే మాట వింటాయి. నన్ను కొట్టే కొద్దీ నీ వెంట పడుతూనే ఉంటాను. నా ప్రపోజల్ విషయం తేల్చి వెళ్ళు. అడగద్దు. అడగను, నేనే తీసుకుంటా. వదులు. ఎవరు డోర్ కొడుతున్నా తర్వాత మాట్లాడదాం. ఎక్కడా? ఇక్కడ కాదు. చెప్పరా. ఏయ్, సినిమాకి వెళ్దామా? నా క్లాస్ ఉందిరా. రోజు వెళ్ళే క్లాసే కదా, ఒక రోజు వెళ్ళకపోతే ఏం కాదులే, పద వెళ్దాం. నేను రాను. నువ్వు వస్తున్నావు అంతే. సరే పెట్టేయ్.